హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఇందిర. వెల్కమ్ టు అత్తకోడల వంటికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన బొజ్జ గణేష్ మన అందరింటికి 11 రోజులు అతిథిగా వస్తున్నారు. కాబట్టి మన బొజ్జ గణేష్కి ఈ 11 రోజులు రకరకాల నైవేద్యాలను సమర్పించుకుందాం. అందుకే ఈరోజు స్పెషల్గా బొజ్జ గణేష్కి ఇష్టమైన జిల్లేడుకాయలు ఇంకా మోదకాలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని సన్నగా తురుము పెట్టుకున్న కొబ్బరి కూర వేసుకుందాం. అలానే బెల్లం కూడా వేసేసుకుందాం. అండ్ కొంచెం బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. వేసుకుని ఒకసారి మనం ఇదంతా మిక్స్ చేసుకుందాం. అంతా మనం కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని ఉడకనిద్దాం. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కొబ్బరి నుంచి అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంట్లో చల్లారుతుంది. మనం పిండి పెట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని నేను ఈ కప్పు పిండి తీసుకున్నాను. ఈ కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నా. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. స్వీట్ ఐటెంలో సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ అవనిద్దాం. వాటర్ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు కొద్దిగా మనం పిండి వేసుకొని వాటర్లో కలుపుకుందాం. పిండి అనేది ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉడకనిద్దాం. తీసి చూద్దాం. పిండి బాగా ఉక్కిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చల్లారిన తర్వాత ముందుగా కొంచెం పిండి తీసుకుని ఇలా ఒత్తుకోవాలి. తర్వాత దీన్ని ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా కొంచెం వాటర్ తీసుకుని ఇలాగ చేతికి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఈ ఉండని ఇలా వేసి ఇలా ఒత్తుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి నూనె ఉంది కదండి, అది మనం ఇలాగా మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ చివర ఈ చివర క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత
మళ్ళీ మనం వాటర్ చేతికి కత్తుకొని దీనికి ఇలా పొయ్యాలి. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నా మిగతా కూడా మనం అన్నీ చేసి పెట్టేసుకుందాం. మనం అన్నీ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని స్టీమ్ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలాంటి జల్లెడ ఉంటుంది కదండి, ఆ జల్లెడ తీసుకొని ఒక కచ్చిప్ తీసుకుని దాన్ని తడిపేసి పిండేయాలి. పిండేసిన తర్వాత దీని మీద ఇలా వేసుకోవాలి. మనం ఈ జిల్లేడుకాయలు ఒక్కొక్కటిగా పెట్టుకుందాం. ఇలా తడిబట్ట వేయటం వల్ల ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తాయి. మనం ఈజీగా తీసుకోవచ్చు తీసుకునేటప్పుడు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకుని 5 నిమిషాలు స్టీమ్ అవనిద్దాం. 5 నిమిషాలు అయిపోయింది కదండి, ఒకసారి తీసి చూద్దాం. చూసారా అయిపోయి. ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది మన బొజ్జగనపైకి ఇష్టమైన జిల్లేడుకాయలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మనం కొద్దిగా పిండి తీసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చేతికి వాటర్ అతుక్కోవాలి. వాటర్ అతుకున్న తర్వాత మనం ఇలాగా కొంచెం గుంట కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి నూనె చేసుకుందాం. ఇలా కొబ్బరి నూనె పెట్టుకున్న తర్వాత ఒకసారి చేతి తడుపుకొని మనం 4 వేళ్ళతో దీన్ని ఇలా పైకి వత్తాలి. ఇలా మళ్ళీ మనం పైన వాటర్తో కూడా ఇలా వత్తుకోవాలి. చూసారా ఇలాగ చేసుకోవాలి మోదకాలు. మనకి వేరే డిఫరెంట్ షేప్ కూడా కావాలి అంటే ఇలాంటి ఫోర్క్ తీసుకుని మనం ఇలాగ షేప్ కింద పెట్టుకోవచ్చు. చూసారా ఇలాగా షేప్ కింద కూడా చేసుకోవచ్చు, అలా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. అలానే మిగతాయి కూడా చేసేసుకుందాం మనం. ఇలాగా అన్ని మోదకాలు ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఇడ్లీ పాత్ర తీసుకుని స్టీమ్ పెట్టుకుందాం. ఒక కచ్చిప్ తీసుకుని దాన్ని తడిపేసి పిండేయాలి. పిండేసిన తర్వాత దీని మీద ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో పెడదాం. పెట్టిన తర్వాత ఈ మోదకాలు ఒక్కొక్కటిగా పెడదాం. అలా పెట్టేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 5 నిమిషాలు స్టీమ్ చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. చూసారా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మన చిన్న వినాయకుడికి ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్తాకోడళ్ళు.